అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆల్రెడీ కొంత చెప్పింది కదా సిట్టు, మళ్ళీ దినేష్ కుమార్ చేసే బాధ్యతలు ఏంటి? ఎవరు ఈ పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరెవరు దీనికి బాధ్యులు, దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వమని అది గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళ ఆ కమిటీని వేసింది, ఏకసభ్య కమిషన్. సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కల్తీ జరిగింది, అయితే ఆ రిపోర్ట్ అప్పుడు మేము ఎన్డీఆర్ఐకి దానికి ఇచ్చాము, వాళ్ళు తర్వాత నేను అది చూడలేదు అన్నాడు. అసలు కల్తీ జరిగింది అనే విషయాన్ని మభ్యపెట్టడానికి, జనాన్ని మబ్బుల్లో పెట్టడానికి మ్యాక్సిమం వాళ్ళు అప్పర్ హ్యాండ్లోకి వెళ్ళిపోయారు. ఆ ఫ్లెక్సీలు తొలగించే విషయంలోనే అంబటి రాంబాబు అక్కడ రోడ్డు మీద పంచాయతీ పెట్టుకోవటం, గొడవ జరగటం, ఆయన అరెస్టులు చేయడం, దేవుడి ప్రసాదం దాంట్లో కల్తీ నెయ్యి సప్లై జరిగిందా, ఈ విషయాలన్నీ మరుగున పడిపోయినాయి. దేవుడిని విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు అనుకుంటానే దాన్ని నానా రచ్చ చేశారు. తెలుగు అని వీక్షకులకు నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యికి సంబంధించి సిట్టు ఒక ఛార్జ్షీట్ని ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. అదే నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా ఒక నివేదికను ఇచ్చింది. ఆ నివేదికలో అధికారులు, సంబంధిత వర్గులు ఏమున్నాయి ఏంటి అనేది ఫైండింగ్ చేసి మీరు చర్యలు తీసుకోవచ్చు అంటూ ఆ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏకసభ్య కమిటీని నియమించింది దినేష్ కుమార్ నేతృత్వంలో. ఆ కమిటీ ఏం చేయబోతుంది, ఆ కమిటీ యొక్క బాధ్యతలు ఏంటి అనే దానికి సంబంధించి మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్టు శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. శ్రీరామ్ గారిని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఈ ప్రభుత్వం దినేష్ కుమార్ కమిటీని నియమించింది. అవును. ఆ సిట్టు విచారణ దానికి సంబంధించిన గవర్నమెంట్కి ఇచ్చిన నివేదిక. ఇప్పుడు ఈ కమిటీ ఆల్రెడీ కొంత చెప్పింది కదా సిట్టు, మళ్ళీ దినేష్ కుమార్ చేసే బాధ్యతలు ఏంటి? ఇప్పుడు సిట్ ఇచ్చిందంతా అసలు నెయ్యి కల్తీ నెయ్యా, అసలు నెయ్యిలో కల్తీ జరిగిందా, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అది మొత్తం దాని మీద డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద దాదాపు 4 రోజుల నుంచి రచ్చ జరుగుతున్న విషయం తెలుసు. అయితే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, సిబిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఏసీబీకి ఇచ్చిన దాంట్లో మామూలుగా ఇదంతా రిపోర్ట్ ఇచ్చేసి నెయ్యిలో కల్తీ జరిగిందని క్లారిటీ ఇచ్చింది. అయితే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరిని బాధ్యుల్ని చేసింది అనే విషయంలో సిట్ వాళ్ళు చేసిన విచారణలు ఎంతవరకు వచ్చారంటే ఓన్లీ అఫిషియల్స్ వరకే. అదే అఫిషియల్స్ కూడా జీఎం లెవెల్ వరకు, కింద స్థాయి ఉద్యోగుల నుంచి జీఎం వరకు వాళ్ళు దాన్ని బాధ్యుల కింద వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో తప్పులు పడుతూ చూపించారు. మరి అసలు ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ చేసింది వాళ్ళు. దాంట్లో ఇంకా వాళ్ళేంటి, ఈ నెయ్యి నాణ్యత గురించి, దీని గురించి సర్టిఫై చేయడానికి సలహాలు ఇచ్చేటందుకు సైంటిస్టులు బయట యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఎక్స్పర్ట్స్ కూడా ఒక 2-3 ఉన్నారు. వాళ్ళ మీద కూడా వాళ్ళని తప్పుపడతా రిపోర్ట్లో పేర్కొన్నారు. మరి రిపోర్ట్ ఇచ్చారు. అది యాక్చువల్గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ పర్యవేక్షణలో ఒక సిట్ వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళిన తర్వాత మరి ఇక నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలంటే గవర్నమెంట్కి మరి కోర్టు ఏదో ఒక ఆర్డర్ ఇవ్వాలి కదా. కోర్టు మరి ఇంతవరకు ఏమి దాన్ని తేల్చినట్టు లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఇంతవరకు నెంబరే ఇచ్చారు, ఛార్జ్షీట్ యాక్సెప్ట్ చేసిందా లేదో కూడా తెలియట్లా. ఆ రిపోర్ట్ వచ్చాక చూద్దామని ఇన్నాళ్ళు ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది. ఈ లోపల ఏం చేస్తున్నారు, దీన్ని రాజకీయంగా తీసుకొని వైసీపీ వాళ్ళు సిట్ రిపోర్ట్లు ఏం లేదు, తప్పు ఏం జరగలేదు, ఎంతసేపు చంద్రబాబు యానిమల్ ఫ్యాట్ ఉందన్నాడు, లేదని తేల్చారు, యానిమల్ ఫ్యాట్ ఉందన్నాడు, లేదని తేల్చారు, ఈ గొడవ తప్పితే అసలు కల్తీ జరిగింది అనే విషయాన్ని మభ్యపెట్టడానికి, జనాన్ని మబ్బుల్లో పెట్టడానికి మ్యాక్సిమం వాళ్ళు అప్పర్ హ్యాండ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ గొడవల్లోనే దాన్ని కౌంటర్ చేయడానికి టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టడం అక్కడక్కడ, ఆ ఫ్లెక్సీలు తొలగించే విషయంలోనే అంబటి రాంబాబు అక్కడ రోడ్డు మీద పంచాయతీ పెట్టుకోవటం, గొడవ జరగటం, ఆయన అరెస్టులు చేయడం, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు నెయ్యి దేవుడి ప్రసాదం, దాంట్లో కల్తీ నెయ్యి సప్లై జరిగిందా, ఈ విషయాలన్నీ మరుగున పడిపోయినాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం ఏమొచ్చిందంటే అఫిషియల్స్ వరకు బాధ్యులు చేశారు, ఓకే. ప్రభుత్వంలో కానీ, ఇప్పుడు ఈ పాలక మండలిలో కానీ, టీటీడీ బోర్డులో కానీ ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేది ఒకళ్ళు, దాన్ని అమలు చేసేది ఒకళ్ళు. అది ఎక్కడైనా ఉండేది. అసలు ఈ నెయ్యిని పలానా దగ్గర కొనండి, దీనికి నెయ్యికి కొనాలంటే ఈ టెండర్లు, ఈ విధి విధానాలు ఉంటాయి అనే మొత్తం డిజైన్ చేసేదంతా ఎవరు, ఎగ్జిక్యూషన్ కమిటీ
అంటే పాలక మండలి తీసుకుంటుంది. అక్కడుండే ఈఓ, అక్కడుండే చైర్మను, అక్కడుండే జేఈఓ, లేకపోతే దానికి సంబంధించిన సభ్యులు మొత్తం టీటీడీ బోర్డు మెంబర్స్ అంతా ఉన్నారు కదా! వాళ్ళందరి దగ్గర దీని మీద ఫైనల్ చేస్తారు. ఎట్లా దీన్ని పిలవాలి? టెండర్ పర్చేజ్ ప్రాసెస్ కమిటీ అని ఒకటి వేస్తారు. ఏస్తారు. ఆ కమిటీ పరిశీలన చేయాలి. దాన్ని వాళ్ళంతా డిసైడ్ చేసి పర్చేజ్ కమిటీని ఒకటి దాన్ని నియమించి, ఆ పర్చేజ్ కమిటీలో ఎవరెవరు ఉండాలని చూస్తారు. ఎవరుంటారు పర్చేజ్ కమిటీలో? ఆటోమేటిక్‌గా చైర్మన్ ఉంటాడు. తర్వాత లోకల్‌గా కరుణాకర్ రెడ్డి, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. తర్వాత ఈఓను, జేఈఓ వాళ్ళు ఆటోమేటిక్‌గా బాధ్యులు. వీళ్ళంతా పర్చేజ్ కమిటీలో హెడ్‌లు. పాలసీ డెసిషన్ వీళ్ళు తీసుకుంటే, కొనేవాళ్ళు మిగతా వాళ్ళు నడిచిపోద్ది. ఇప్పుడు నిన్న ఫోకస్ అంతా ఎక్కడ పోయింది? టీటీడీ చైర్మన్ దగ్గరుండే పిఏ ఎవరున్నారో అతని మనీ ట్రాన్సాక్షన్స్ హవాలా జరిగింది. వాడే మొత్తం కీ రోల్ ప్లే చేశాడు. ఈ ఈ ఈ కల్తీ రసాయనాలు సప్లైకి ఆ కంపెనీలందరితో వ్యవహారం అంతా అతనే నడిపాడు అనే దాని మీద ఫోకస్ అయ్యి అటెళ్ళిపోయింది. మరి వీళ్ళంతా సుద్దపూసల. కల్తీ జరగలేదు అని ఇప్పటికీ వైసీపీ వాళ్ళు కౌంటర్‌లు చేస్తూనే ఉన్నారు. అదే టీటీడీ చైర్మన్ అప్పట్లో ఉన్న చైర్మన్‌గా ఉన్న సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. కల్తీ జరిగింది. అయితే ఆ రిపోర్ట్ అప్పుడు మేము ఎన్‌డీఆర్‌ఐకి దానికిచ్చాము. వాళ్ళు తర్వాత నేనది చూడలేదు అన్నాడు. అంతవరకు ఆయన పెద్ద మనిషిలా ఒప్పుకున్నాడు. కానీ బాధ్యత ఆయనకి గూడా ఉంటది గదా! అందువల్ల ఇప్పుడు ఎవరైతే ఈ పాలనాపరమైన నిర్ణయం తీసుకున్నారో, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే, నేరుగా తీసుకోవాలంటే ముందు చార్జెస్ ఫ్రేమ్ జేయాలి. చార్జెస్ ఫ్రేమ్ జేయాలంటే ముందు వీళ్ళు ఈ తప్పు చేశారు అని ఒక రిపోర్ట్ కావాలి. మరి ఎవరు చేయాలి? కోర్టుకి రిపోర్ట్‌లిచ్చారు. కోర్టులు మరి అవేదైనా విచారణ జరిపి దీన్ని ఎవరున్నారు వాళ్ళని పిలవండి అని నోటీసులిచ్చి ఇదంతా చేయాలంటే మరి అదేంటో మరి జరగట్లా, కదలట్లేదు. దాంతోటి గవర్నమెంట్ ఏం చేసింది? బయట ఏం టాక్ నడుస్తోంది? ఇక అయిపోయింది. ఈ కేసు ఇక్కడితో అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. చివరికి చంద్రబాబును కూడా తప్పుపట్టే పరిస్థితికొచ్చేసారు. ఆయనసలు కల్తీ జరిగింది. ఏది యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పడమే తప్పు. దేవుడిని చెప్పడం అపవిత్రం అట. ఇట్లా చేసుకుంటే అదే. దాన్ని ఇక పొలిటికల్‌గా దాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అంత చండాలం చేశారు. వద్దు వద్దు అంటూనే ఆహ్, దే దేవుడిని విషయంలో మనం జోక్యం చేసుకోకూడదనుకుంటానే దాన్ని నానా రచ్చ చేశారు. ఇప్పుడేంటి పరిస్థితి అంటే, ఇప్పుడు దినేష్ కుమార్ గారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్‌ని ఎంక్వైరీ కమిటీగా వేశారు. నాట్ హ్మ్. కమిషన్. కమిటీ అవును. కమిటీగా ఏశారు. హ్మ్. ఆయనకు ఒక 45 రోజులు టైం ఇచ్చారు. ఈ 45 రోజుల్లో ఈ మొత్తం రిపోర్ట్స్ అన్నీ చూసి, అసలు ఈ నెయ్యి కొనుగోలుకి, ఈ టెండర్ల ప్రాసెస్ గాని, మొత్తం ఎవరు ఈ పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నారు? ఎవరెవరు దీనికి బాధ్యులు? దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వమని అది గవర్నమెంట్ ఇప్పుడు ఆ ఒక కమిటీ ఆ కమిటీనేసింది. ఏకసభ్య కమిటీ. ఏకసభ్య కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా లోపల గిల్టీ ఉంది. ఇదంతా వాళ్ళెవరు ఉద్యోగుల మీద, చిన్న ఉద్యోగుల మీద, వీళ్ళ మీద పోయింది గానీ, అసలు బాధ్యులను పట్టించుకోలేదు. బయట విమర్శలొస్తున్నాయనేది గవర్నమెంట్‌కి ప్రభుత్వ పరంగా ఉంది. రాజకీయంగా టీడీపీ వర్గాల్లో గూడా ఉంది. మరి వాళ్ళు గూడా అసలు ఇది తేలలేదు అని అసంతృప్తితో ఉన్నారు కాబట్టి, ఈ కమిటీని ఏర్పాటు జేశారు. సో, ఆల్రెడీ దాని మీద నిన్న కరుణాకర్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశాడు. అసలు దినేష్ కుమార్ గారిని ఎందుకు చంద్రబాబు ఆ కమిటీకి నాయకత్వం వహిస్తే పోద్దిగా, ఆయనే విచారణ చేస్తే పోద్ది కదా కమిటీగా. ఎందుకు మా మీద కక్ష కట్టడానికే కదా ఈ కమిటీ వేసింది అన్నాడు. అంటే ఈ కమిటీ వేయటంలో ఉద్దేశ్యం ఏంటి అసలు ప్రభుత్వానికి? ఉద్దేశ్యం హ్మ్. అదే చెప్తున్నాను గదా! 3 రకాల ల్యాబ్సెన్స్ ఉంటుంటాయి. ఒకటి పాలనాపరమైంది, ఒకటి శాఖాపరమైంది, ఒకటి ప్రభుత్వపరమైంది. గవర్నెన్స్ ఒకటి ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఒకటుంటుంది. ఒకటి ఈ డెసిషన్స్ మామూలుగా ఈ 3 మరి ఈ విషయాల్లో మరి తేల్చాలి గదా! ఎవరు తీసుకున్నారంటే వాళ్ళు కొన్నారంటే ఇప్పుడు వాళ్ళేం జెప్తున్నారు? వాళ్ళు పయోళ్ళు కొనమంటే మేము కొన్నామండి అని చెప్తారు. మరి పయోళ్ళు మీరెందుకు ఇప్పుడు ఇదంతా ఏందంటే ఏదో చిన్నప్పుడు చీమ కథ చెప్తావే. చీమ ఎందుకు గుట్టావంటే ఇది అటు తిరిగి, ఇటు తిరిగి అది ఎక్కడ చైర్మన్‌కో, ఈవోకో అప్పుడున్న సింఘాల్, ఆ తర్వాత ఆయన ధర్మారెడ్డి వీళ్ళు అప్పుడు వాళ్ళిద్దరు ఈవో, జేఈఓ. మరి వాళ్ళందరినీ వదిలేసి మమ్మల్ని తప్పుపట్టారేంటని ఇప్పుడు వాళ్ళు మొత్తుకుంటున్నారు. మరి గవర్నమెంట్ బాధ్యత గదా! తర్వాత యాక్షన్‌లు తీసుకుంటారా? చర్యలేం తీసుకుంటారనేది నెక్స్ట్ ఫేజు. ఇప్పుడు వాళ్ళ వరకి ఈ ఏలు అటు తిప్పేటప్పటికి ఆటోమేటిక్‌గా కరుణాకర్ రెడ్డికైనా, ఇంకొకరికైనా బాధేస్తది గదా!
మరి చెవిరెడ్డిని మొన్న లోపల ఎందుకు వేశారు? ఇవన్నీ మొత్తం ఎంక్వైరీలో బయటికి రావాలనే ఇప్పుడు కమిటీని వేశారు. చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుందో, కమిటీ దినేష్ కమిటీ ఏమిస్తారో, తదుపరి చర్యలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. నమస్తే.